భారత్కు సంబంధించిన వైమానిక యుద్ధ విమానాలని కూల్చేసినామని, భారత సైనికులను ఖైదీలుగా పట్టుకున్నామని, భారతదేశంలో ఉన్న ఎయిర్ బేస్ మీద దాడి చేసినామని, ఇట్లా అడ్డగోలు ప్రచారాలు, బేస్లెస్ ప్రచారాలు పాకిస్తాన్ సోషల్ మీడియాలో చేస్తుంది. అసలు పాకిస్తాన్ ఎలాంటి ప్రచారాలు చేస్తుందనే అంశాలని పాయింట్ వైజ్గా మాట్లాడుకుందాం. అదేవిధంగా భారతదేశంలో కూడా ఎలాంటి ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్నారనే అంశాలను కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారత్కు సంబంధించిన రఫేల్ యుద్ధ విమానాన్ని బహవల్పూర్లో పేల్చేసినామని చెప్పేసి పాకిస్తాన్ కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది. వాళ్ళు చూపిస్తున్న ఫోటోలో ముఖ్యంగా 2021 సంబంధించి పంజాబ్లో మోగాలో MiG-21 అనేది క్రాష్ అయింది. ఆ క్రాష్ అయిన వీడియోలను ఫోటోలను చూపిస్తూ ఇది మేం కూల్చేసినాం అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడేం టెక్నాలజీ వెరిగిపాడైంది. ఇది తప్పు ఫేకు అని చెప్పేసి మనలాంటి వాళ్ళు బయట పెడుతూనే ఉంటారు. ఇగో రెండోది, శ్రీనగర్ ఎయిర్ బేస్ మీద మేము దాడి చేసినామని కూడా వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా శ్రీనగర్ ఎయిర్ బేస్ మీద వాళ్ళు దాడి చేసింది లేదు. ఇది ఇండియా వీడియో కాదు, పాకిస్తాన్ వీడియో. పాకిస్తాన్ సెక్టేరియన్ ఘర్షణలు వచ్చిన సందర్భంగా జరిగిన ఒక దాడికి సంబంధించిన పాత ఫుటేజ్ని తీసుకొచ్చి ఇండియాలో మేము శ్రీనగర్ ఎయిర్ బేస్ను కూల్చేసినామని చెప్పేసి పాకిస్తాన్ దొంగ ప్రచారం చేస్తుంది అక్కడ ప్రజల దగ్గర. ఇంకా వాళ్ళు చెప్తున్న మూడో అబద్ధం ఏంటంటే భారత సైనికుల్ని మేము ప్రాణాలతో పట్టుకున్నామని చెప్పేసి స్వయంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా అని చెప్తాడు. ఆయన చెప్పి తర్వాత కొన్ని గంటలనే మాట మార్చిండు. లేదు మాకు ఎలాంటి భారత సైనికులు దొరకలేదు అని చెప్పేసి. ఇంత దుష్ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు వాళ్ళంటే చాలా క్లియర్. భారత్ ఏదైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ POKలో ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద పర్ఫెక్ట్గా దాడి చేసింది, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది భారత్. ఈ నేపథ్యంలో POK అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కదా, పాకిస్తాన్ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి వీళ్ళు పనికిరారు అని అక్కడ ప్రజలు తిరగబడుతున్న నేపథ్యంలో, అదేవిధంగా అక్కడ పేదరికము, నిరుద్యోగిత అనేక అంశాలు ఉన్నాయి, తిరగబడుతున్నారు. ఆ తిరగబాటును నుంచి తప్పించుకుంటేందుకు ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. అందులో ఇంకా మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఇంకో దొంగ ప్రచారం ఏం చేస్తున్నారంటే భారత్లో 15 స్థావరాల మీద మేము దాడి చేసినామని చెప్పేసి ఇగో చూడు, ఇప్పుడు నేను చూపిస్తున్న స్క్రీన్లో చూపిస్తున్న వీడియోను వాళ్ళు ప్రసారం చేస్తారు. అసలు ఇది భారత్లో ఉన్న స్థావరాలేనా? ఇది ఎక్కడో పాత వీడియోలను పట్టుకొచ్చి వాళ్ళు చేస్తున్నారు. క్లియర్గా 8వ తారీఖు సాయంత్రం పాకిస్తాన్ 8 డ్రోన్లను పంపిస్తే చాలా పర్ఫెక్ట్గా పకడ్బందీగా S-400 అనే రక్షణ వ్యవస్థతోటి భారతదేశం పర్ఫెక్ట్గా తిప్పికొట్టింది. కాబట్టి పాకిస్తాన్ అలాంటి 15 స్థావరాల మీద భారతదేశంలో దాడి చేయలేదు. దొంగ ప్రచారం వాళ్ళ ప్రజలకు చేస్తున్నారు. వాళ్ళు భారత ఆర్మీ పోస్టును ధ్వంసం చేసినామని చెప్పేసి కూడా ఒక వీడియోను వాళ్ళు ప్రచారం చేస్తారు. 20 రాజ్ బెటాలియన్ అనే పేరుతోటి దీని మీద పాకిస్తాన్ ఆర్మీ ధ్వంసం చేసినట్టు ఒక వీడియో ప్రచారం చేశారు. వాస్తవంగా భారత ఆర్మీలో 20 రాజ్ బెటాలియన్ అనేది లేనే లేదు. ఎందుకు ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తుంది పాకిస్తాన్ అనే అంశాలను మీకే వదిలేస్తున్నా. ఇంకొక వీడియో కూడా చూపిస్తా చూడండి. భారత్ మాతా కీ భారత్ మాతా కీ వందే వందే. See, Rajiv Desai won't say it. Rajiv Desai won't say it. Did you see Rajiv Desai won't say it, Sanju? Who the hell are you to question my patriotism and my nationalism? ఎవరైనా భారతదేశ లౌడ్ స్పీకర్ ఏంది నా బాధ? నువ్వేం చేసినావు? నువ్వు ఘనకార్యం తెలియదు ఆ దేశానికి? మర్చిపోయారు అనుకుంటున్నావు? అప్పుడే పుల్వామా సంబంధించిన దాడి జరిగినప్పుడు 42 మంది భారత సైనికులు చనిపోయినప్పుడు నువ్వు చేసిన చాటింగ్ ఏంది బయటకు రాలేదా? ముంబై పోలీసులు బయట పెట్టలేదా? ఇట్ ఈస్ ఏ విన్ అంట. ఎవరికి విన్ను? భారత సైనికులు చనిపోతే నీ రేటింగ్ పెరగడం నీకు విన్ను. ఇంకో నీ దేశభక్తి ఇది. సైనికుల చావులను నువ్వు విన్గా విక్టరీగా సెలబ్రేట్ చేసుకునే నువ్వు మిగతా వాళ్ళ దేశభక్తిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తావా? భారత్ మాతాకి జై కొట్టమని చెప్పేసి అంటే కొద్దిమంది అన్నారు, ఇద్దరు చెప్పలేదు. అంటే ప్రతి ఒక్కరు నువ్వు చెప్పినట్టే ఎందుకు చెప్తారు భయ్? కొద్దిమంది భారత్ మాతాకి జై అంటారు, ఇంకొద్దరు జై హింద్ అంటారు, ఇంకొద్దిమంది భారత్ జిందాబాద్ అంటారు. ఎవరి పద్ధతులలో వాళ్ళు భారతదేశాన్ని ప్రేమిస్తారు. అవును, హిందువులం ఉన్నాం, మనం ఏం చేస్తాం? కొబ్బరికాయ కొడతాం, అగరబత్తీలు ముట్టిస్తాం. ముస్లింలు దేవుణ్ణి వాళ్ళొక పద్ధతిలో పూజిస్తారు, క్రిస్టియన్లు వాళ్ళొక పద్ధతిలో పూజిస్తారు. అందరూ ఒకటే పద్ధతి లేదుగా భారతదేశంలో. భారతదేశంలో వైవిధ్యం ఉంది. అట్లనే ప్రతి ఒక్కరు దేశాన్ని వాళ్ళకి నచ్చిన పద్ధతుల్లో వాళ్ళు ప్రేమిస్తారు, వాళ్ళు పూజిస్తారు. అట్లా ఉంటుంది. నువ్వు చెప్పిన పద్ధతులను ఎందుకు పూజించాలి? ఇది ఇట్లా జరుగుతుంటే ఇంకోవైపు విద్వేషాన్ని నూరిపోసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఏం చేస్తున్నారంటే మైకులు పట్టుకొని, వీళ్ళు మీడియానా మరి ఏమనాలనో వీళ్ళ తెలియదు కానీ మైకులు పట్టుకుంటారు. సాధారణ ముస్లింల దగ్గరికి వెళ్ళి ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందిగా మీరు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటారు పాపం. చూడండి ఈ వీడియో ఒకసారి చూడండి. यहाँ पे तो चाय पी रहे हो, पाकिस्तान में बम फूट रहा है.
तो अब हम क्या करें वहाँ जाके? चाचा कुछ तो बोल दो। मैं क्या बोल दूं भैया, मैं जानती ही नहीं यार इन बातों को। अरे पाकिस्तान से प्रेम है क्या? ना हमें तो कोई सी चीज से भी प्रेम नहीं। बोल दो भारत माता की जय। नारा लगा रहे भारत माता की जय। आप भी बोल दो भारत माता की जय। देखो भारत माता की बोल दो कुछ। చూశారు కదా, ఆయన మా నాన్న ఆయన చాయ్ తాగుతుండు, చాయ్ తాగుతున్న ఆయన దగ్గరికి వెళ్ళి మూతి దగ్గర మైక్ పెడితే ఏం చెప్తాడు ఆయన? ఆయన చదువుకోలేదంట. ఇండియా పాకిస్తాన్ సంబంధించిన యుద్ధం జరుగుతుంది అంటే నాకు తెలియదు అంటున్నారు. మరి ఏమంటారు? ఆయన దగ్గర ఫోన్ ఉంటుందా? లేకపోతే వాళ్ళు చూడరు కదా, చదువుకోని వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది? మీరు ఏమంటారు అని చెప్పేసి ఒక అల్లరి మూకల్ని ఎంటబెట్టుకపోయి ఒక విద్వేషాన్ని నూరిపోసే ప్రచారం చాలా పదుల సంఖ్యలో ఇలాంటి వీడియోలు మీకు కనిపించుంటాయి. కాబట్టి ఇలా చేయడం తప్పు. ఒక దేశంతో మన దేశం యుద్ధం చేస్తున్నప్పుడు తప్పకుండా దేశంలో ఉన్న జనమంతా కలిసికట్టుగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ యుద్ధంలో దేశానికి సహకరించినట్టు. ఇట్లాంటి తప్పుడు పనులు చేసి ఒక వర్గాన్నో ఒక మతాన్నో దోషిగా నిలబెట్టాలని చూస్తే అది మీరు సాధారణ డేస్లలో ఎట్లయినా చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉన్న సందర్భంలో, ఇలాంటి సందర్భంలో ఒక మతాన్నో ఒక ప్రాంతాన్నో ఒక వర్గాన్నో ఇట్లా తప్పుడు విద్వేషం నూరిపోసేందుకు ఏకంగా అల్లరి మూకలను ఎంటబెట్టుకుపోయి ఇట్లా చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు.